అంతా అయిపోయింది గదా! ఇద్దరు పిల్లలు గూడా పుట్టారు గదా! ఇప్పుడెందుకు మేస్త్రీలు మోసం చేసి పెళ్లి చేసుకుంటారని వీడియోస్‌లో చెప్తున్నావు అని అన్నాడు పెద్దాయన నాతోటి. ఆన్ ది స్పాట్ నువ్వు గనక ఆ వీడియో చూపిస్తే నేను నీకు రూ. 1000 ఇస్తాను అనైతే నేను చెప్పా. డైరెక్ట్‌గా ఆయనతో అదే మాట అన్నా. ఆయన ఇంకేం మాట్లాడకుండా పక్కకెళ్ళిపోయాడు. నిజంగా చెప్తున్నా ఇది జరిగింది. మేస్త్రి అని తెలిసి చేసుకుంది నేను. తనతో కలిసి జీవిస్తుంది నేను. నేనెందుకు చెప్తాను అట్లా? నాకేం పని అసల? తన కష్టాన్ని నేనెప్పుడూ చూస్తానే ఉంటా. తన బాధ నేనెప్పుడు చూస్తానే ఉంటా. తనకు ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి అనే ఆలోచన మాత్రం తనకి ఎప్పుడూ ఉంటది. ఉండటమే కాదు ఎప్పుడూ నాతో అంటానే ఉంటాడు. నేను ఉన్నా లేకపోయినా ముందు ముందు మీకు మాత్రం ఏది లోటు చేయకుండా చెయ్యాలి నేను అనే అంటాడు పాపం ఎప్పుడైనా. ఆ ఒక్క మాట చాలదా వాళ్ళ మంచితనం ఏందో, వాళ్ళ కష్టం ఏందో. వాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ వాళ్ళనెప్పుడూ నలుగురిలో చులకనగా మాట్లాడకండి. అది మనకి మంచిది కాదు.